ప్రభునందు ప్రియులైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు మనం విందాం. తీయండి లూకా సువార్త 1వ అధ్యాయము 47వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 47వ వచనం. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. చాలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడేం రాయబడి ఉందంటే, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించాడు, అంటే చూచాడు, దయ చూపించాడు అని ఇక్కడ రాయబడింది. ఈ మాట చెప్పింది ఎవరంటే ఎలిజబెతు అనే ఒక ఆమె. ఎలిజబెతు అనే ఒక ఆమె ఒక కీర్తన రాసింది. ఆమె రాసిన కీర్తనలో ఒక మాట ఇది. అదేంటంటే, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. అంటే తన దాసురాలి దీనస్థితిని ఆయన కటాక్షించాడు, దయ చూపించాడు అని ఆమె చెప్పింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన జీవితాల్లో కూడా మన దీన స్థితిలో, మన పేద స్థితిలో, మన లేమి స్థితిలో దేవుని కటాక్షము మన మీదకు కూడా రావాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె అంటుంది, తన దాసురాలి దీన స్థితిని యెహోవా కటాక్షించెను అని ఆమె చెప్తుంది. మరి నీవు నేను కూడా దీనస్థితిలో ఉన్నాం కదా, పేద స్థితిలో ఉన్నాం కదా, లేమి స్థితిలో ఉన్నాం కదా. మరి మన దీనస్థితిలో ఆమె మీదకు వచ్చిన ఆ కటాక్షం మన మీదకు కూడా రావాలి. ఒకసారి ఈ మాట ఈమె ఎందుకనిందని ఆలోచిస్తే, చెప్పాను కదా, ఈమె పేరేం పేరు? ఎలిజబెతు. ఈమె భర్త ఒక యాజకుడు. ఆయన పేరు జకర్యా. ఆయన పేరేం పేరండి? జకర్యా. వీళ్ళ గురించి ఒక్కసారి మనం చూద్దాం. ఇదే లూకా సువార్త 1వ అధ్యాయంలో 5వ వచనం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. చూడండి, జకర్యా అనే వ్యక్తి ఒక యాజకుడు. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెతు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ యొక్క ఎలిజబెతు అనే ఆమె ఒక యాజకుడి భార్య. ఆ యాజకుడు ఎవరంటే జకర్యా. యాజకుడు ఎవరు? జకర్యా. వీళ్ళిద్దరూ దేవుని మందిరంలో యాజక ధర్మాన్ని జరిగించేవాళ్ళు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క జకర్యా అలాగే ఎలిజబెతు అనే వీళ్ళ యొక్క పరిస్థితి ఒక్కసారి ఆలోచిస్తే 7వ వచనం. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఎలిజబెతు జకర్యా మరి వాళ్ళకి పిల్లలు లేనందువల్ల, ఆమె గొడ్రాలైనందువల్ల వాళ్ళకి పిల్లలు కలగలేదు అని రాయబడింది. ఇంకా ఏం రాయబడిందంటే, వాళ్ళు వృద్ధులైరి. ఏమయ్యారంటే వాళ్ళు వృద్ధులైరి. బహుకాలము గడిచిన వృద్ధులైరి అని రాయబడింది.
చూడండి, బహుకాలము గడిచిన వృద్ధులైరి అంటే 90 సంవత్సరాలు ఉండి ఉంటాయి. బహుకాలము గడిచిందంటే 80 ఏళ్ళు కాదు, 90 ఏళ్ళు అయి ఉంటాయి. మరి ఆ స్థితిలో వాళ్ళు ఉన్నారు. అంటే 90 సంవత్సరాల వయస్సులో ఈ యొక్క యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తూ జకర్యా, ఆ యాజకుని భార్యగా ఎలిజబెత్ వాళ్ళు ఉన్నారు. అయితే ఈమె ఇందాక మనం చదువుకున్నటువంటి 47వ వచనంలో, ఈ మొదటి అధ్యాయం 47వ వచనం, ఆమె ఏమనింది? ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను అని ఆమె అనింది. అంటే తన దాసురాలి మీద, తన దాసురాలి దీనస్థితిని యెహోవా దేవుడు కటాక్షించాడు, నన్ను కటాక్షించాడు. ఆయన కటాక్షం నా మీదకి వచ్చింది, ఆయన దయ నా మీదకి వచ్చింది. దేవుడు నన్ను చూశాడు, నా స్థితిని చూశాడు, నా పరిస్థితిని చూశాడు అని ఆమె ఆ 47వ వచనంలో ఆమె చెప్తూ ఉంది. అర్థమైంది కదా వీళ్ళ స్టోరీ. ఈమె భర్త ఒక యాజకుడు, ఆయన పేరు జకర్యా. మరి దేవుని మందిరంలో సేవ చేస్తున్నారు యాజక ధర్మాన్ని. వీళ్ళు బహుకాలం గడిచిన వృద్ధులుగా ఉన్నారు, వీళ్ళకి పిల్లలు లేరు. ఆ స్థితిలో ఈ కుటుంబం ఉంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ బహుకాలం గడిచిన వృద్ధుల మీద యెహోవా కటాక్షం దిగొచ్చింది, యెహోవా కనికరం దిగొచ్చింది, యెహోవా దయ దిగి వచ్చింది ప్రియులారా. అందుకనే ఆమె ఆ మాట రాసింది. ఇప్పుడు నీ దీనస్థితిలో నువ్వెంతకాలం నుంచి దీనస్థితిలో ఉన్నావో, ఎంతకాలం నుంచి లేమి స్థితిలో ఉన్నావో, ఎంతకాలము నుంచి పేద స్థితిలో ఉన్నావో, దేవుడు ఎలిజబెత్ మీదకి వచ్చిన యెహోవా కటాక్షం నీ మీద కూడా ఈ దినమే దిగి వచ్చునుగాక. ఈ పరిచర్యలో నాతో కలిసి నడుస్తున్న ప్రతి ఒక్క కుటుంబం మీదకి యెహోవా కటాక్షం దిగి వచ్చునుగాక. ఈ మినిస్ట్రీలో నాకు సపోర్టర్స్గా, నాకు మంచి ఆత్మీయులుగా ఉన్న ప్రతి ఒక్కరి మీద, వారి పిల్లల మీదకి యెహోవా కటాక్షం దిగి వచ్చునుగాక. ఒక్కసారి ఆలోచిస్తే యెహోవా కటాక్షం ఎలిజబెత్ మీదకి దిగొచ్చింది. అప్పుడు ఆమె ఆ కీర్తన ఎత్తి పాడింది. 47వ వచనం, లూకాసు వార్త 1వ అధ్యాయం 47వ వచనం. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యెహోవా కటాక్షం నీ మీదకి వస్తే నీ దీన స్థితి సంపన్న స్థితిగా మారిపోద్ది. ఈరోజు యెహోవా కటాక్షం నీ మీదకి వస్తే నీ యొక్క పేద స్థితి గొప్ప స్థితిగా మారిపోద్ది. ఆయన కటాక్షం మన మీదకి రావాలి, దేవుని దయ మన మీదకి రావాలి, దేవుని కటాక్షం మన మీదకి రావాలి. అది రావాలి ప్రియులారా. వాళ్ళు నన్ను చూడలేదు, వీళ్ళు నన్ను చూడలేదంటే ప్రయోజనం లేదు. ఎవరెవరిని చూసిన ఏం కాదు. యెహోవా దయ, యెహోవా కనికరం, యెహోవా కటాక్షం మన మీదకి వస్తే, చూడండి ఆమె దీనస్థితి మారిపోయింది. వాస్తవానికి వాళ్ళ స్థితి ఏంటంటే బహుకాలం గడిచిన వృద్ధులయ్యి, వాళ్ళకి పిల్లలు లేరు, ఒకరికొకరు ఉన్నారంతే. 90 సంవత్సరాలు ఉంటాయి. అలాంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. అయితే యెహోవా కటాక్షం వాళ్ళ మీదకి వచ్చింది, యెహోవా దయ వాళ్ళ మీదకి వచ్చింది. ఎలా వచ్చిందంటే, ఒకసారి జకర్యా యాజకుడుగా దేవుని మందిరంలో సేవ చేస్తున్నప్పుడు దేవదూత ప్రత్యక్షమైంది. హల్లెలూయా, హల్లెలూయా. యాజకుడుగా దేవుని మందిరంలో అతను సేవ చేస్తున్నప్పుడు దేవదూత ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమై ఆ యొక్క దేవదూత జకర్యాతో ఏమనిందంటే, జకర్యా భయపడొద్దు, నీ భార్య గర్భవతి అయి కుమారుని కంటుంది అని చెప్పాడు. హల్లెలూయా చెప్పండి. ఆ మాటలు మనం చదువుకుందాం. ఇదే లూకాసు వార్త 1వ అధ్యాయం 8వ వచనం నుండి. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళి
ధూపము వేయుటకు అతని వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడింది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహానను పేరు పెట్టుదు. అతను ఎలాంటి వాడవుతాడు? అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమును పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు తిప్పును. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఈ జకర్యా యాజకుడు కదా, మరి ఒకసారి తన యాజక ధర్మము చొప్పున దేవుని మందిరములో పరిచర్య చేస్తూ ఉండగా దేవదూత ప్రత్యక్షమయ్యాడు. ఈ జకర్యా భయపడిపోయాడు. ఒక్కసారి రెక్కలు కలిగిన దేవదూత అతని ఎదుట ప్రత్యక్షమయ్యేసరికి ఈ యాజకుడైన జకర్యా భయపడిపోయాడు. అప్పుడు ఆ దేవదూత అంటున్నాడు, భయపడొద్దు, భయపడొద్దు, ఇదిగో నీ ప్రార్థన వినబడింది. హల్లెలూయా చెప్పండి. నీ ప్రార్థన వినబడింది. నీ ప్రార్థన దేవుడు విన్నాడు, నిన్ను దేవుడు చూశాడు, నీ ప్రార్థన వినబడింది. ప్రార్థన చేస్తే కదా ప్రార్థన వినపడేది. కొంతమంది ప్రార్థనే చేయడం లేదు, ఇక ప్రార్థన వినపడుతుంది. నీ ప్రార్థన వినబడింది జకర్యా, భయపడొద్దు, నీ భార్య గర్భవతి అయి కుమారుని కనును, అతనికి యోహానని పేరు పెట్టుదు. అతను గొప్పవాడై అనేక హృదయాలు దేవుని వైపుకు తిప్పుతాడు అని జకర్యాతో దేవుడు మాట్లాడాడు. అప్పుడు ఎలిజబెత్ గర్భవతి అయింది. ఎన్ని సంవత్సరాలు? 90 సంవత్సరాలు. బహుకాలం గడిచిన వృద్ధురాలు ఆమె. అందుకని ఆమె కీర్తన ఎత్తి పాడుతుంది. ఏమని పాడుతుంది? 47వ వచనం, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను అంటే యెహోవా కటాక్షం వాళ్ళ మీదకి వచ్చింది. వాళ్ళు పడిన అవమానాలకి, వాళ్ళు పొందిన నిందలకి, వాళ్ళు పడిన కష్టానికి, వాళ్ళ దీనస్థితికి, వాళ్ళు పొందినటువంటి అనేకమైన అమానవీయమైన పరిస్థితులకి అని ఉంటారు. అతను పాస్టర్ కదా, మన భాషలో అతను యాజకుడు కదా, అతనికే పిల్లలు లేరే. మన భాషలో అతను పాస్టర్ కదా, అతను సేవకుడు కదా, అతను నిత్యము మందిరంలో సేవ చేస్తుంటాడు కదా, అతనికే బిడ్డలు పుట్టలేదే. ఎంతో మంది కోసం బలులు అర్పిస్తాడు కదా, ఎప్పుడు దేవుని మందిరంలో ధూపం వేస్తుంటాడు కదా, దేవునితో ఉంటాడు కదా. మనమంటే బయట నుంచి వచ్చి ప్రార్థన చేసుకెళ్లేవాళ్ళం. మనం నిత్యము దేవునితో ఉంటాడు కదా, మరి అతనికే ఏం మేలు జరగలేదే అని సూటిపోటి మాటలు, చాటుమాటు మాటలు ఎన్ని అని ఉంటారు. అవన్నీ భరించుకొని దేవుని సేవ మానకుండా ఎంతో జాగ్రత్తగా చేసినటువంటి జకర్యా, ఎలిజబెత్, వాళ్ళిద్దరి మీదకి 90 సంవత్సరాల వయసులో యెహోవా కటాక్షం దిగొచ్చింది. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, బాగా వినండి, ఈ యెహోవా కటాక్షం వీళ్ళ మీదకి 90 సంవత్సరాల వయసులో ఎందుకు దిగొచ్చింది? మన బతుకులు మారాలంటే యెహోవా కటాక్షం మన మీదకి రావాలి. అవునన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. నీ జీవితం మారాలంటే, నీ పరిస్థితులు మారాలంటే, నీ దీనస్థితి మారాలంటే, నీ పరిస్థితుల్లో వెలుగు కలగాలంటే ఆయన కటాక్షం దిగి రావాలి. నేను వచ్చి జాలి పడితే ఏముంటుందండి? నేను వచ్చి బాధపడితే ఏముంటుంది? నేను వచ్చి ఒక కన్నీరు గారిస్తే ఏముంటుంది? కటాక్షించేది ఆయన కదా, దయ చూపించేది ఆయన కదా.
మీ పక్షంగా నేను ప్రార్థించేవాడినే కానీ నేను కటాక్షిస్తే మీకేమీ ఒరగదు కదా. మీకైనా నాకైనా ఆయన కటాక్షమే కదా మూలము. మరి ఆయన కటాక్షం ఎలిజబెత్ మీదకి, జకర్యా మీదకి వచ్చింది. ఈరోజు నీ మీదకి నా మీదకి రావాలంటే ఏం చేయాలి? వెరీ ఇంట్రెస్టింగ్. నేను ఎక్కువసేపు లాంగ్గా చెప్పేవాడిని కాదు, క్లుప్తంగా కొన్ని మాటలైనా రుచికరంగా చెప్పేవాడిని. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యెహోవా కటాక్షం ఎలిజబెత్ మీదకి వచ్చింది, జకర్యా మీదకి వచ్చింది. మరి మీ మీదకి నా మీదకి రావాలంటే మనం ఏం చేయాలి? వాళ్ళు ఏం చేస్తే వచ్చింది? దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇదే లూకాసు వార్తలో వాళ్ళ గురించి ఒక్క వచనంలో రాయబడింది. వాళ్ళ గురించి అది ఆ వచనం ఏంటంటే 6వ వచనం. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. హల్లెలూయా చెప్పండి. అందుకొచ్చిందండి. ఊరికి నెట్ వస్తుందండి. నేను కొట్టుకునేది అదే, నేను చెప్పేది అదే. ఒక్కొక్కరికి ఎక్కడంలా. వీళ్ళు ఎలా ఉన్నారంటే ఒకసారి చూడండి. వీరిద్దరూ, దేవుడి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. ఒక ధ్రువం అట్లా లాగితే ఒక ధ్రువం ఇట్లా లాగలా. వీరిద్దరూ 6వ వచనం, లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనం. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకుంటున్నారు. అంటే సకలమైన ఆజ్ఞలు, న్యాయ విధులు నిరపరాధులుగా నడుచుకుంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, మీకున్న జ్ఞానంతో చెప్పండి. ఇప్పుడు ఒక ఆజ్ఞ అనుసరిస్తే నిరపరాధి అవుతాడా? అనుసరించకపోతే నిరపరాధి అవుతాడా? చెప్పండి, అందరూ చెప్పండి. ఏమ్మా? అనుసరిస్తే కదా. అనుసరించలేదనుకో ఆ ఆజ్ఞ విషయమై నీవు అపరాధి అవుతావు. అనుసరించకపోతే ఆ ఆజ్ఞ విషయమై నువ్వు అపరాధి అవుతావు. 6 దినములు కష్టపడి పనిచేసుకోండి, 7వ దినం మీరు నా మందిరానికి వచ్చి నన్ను ఆరాధించండి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఈ ఆజ్ఞను అనుసరించకపోతే ఆ ఆజ్ఞ విషయమై నువ్వేమవుతావో అపరాధి అవుతావు. దేవుడు నీకు ఇచ్చిన కష్టార్జితములో 90 భాగాలు నువ్వు తిని 10వ భాగం అంతయు నా మందిరంలోకి మీరు తీసుకురండి అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. దాన్ని నువ్వు చేయకపోతే ఆ ఆజ్ఞ విషయమై నువ్వు అపరాధి అవుతావు, నిరపరాధి అవుతావు. ఈ యొక్క జకర్యా, ఎలిజబెత్ వీళ్ళిద్దరూ కూడా సకలమైన ఆజ్ఞల విషయంలో, న్యాయ విధుల విషయంలో నిరపరాధులు. ఒక ఆయన పొద్దున్నే ఏం పని లేనట్టు ఆ సింహాల గుహ దగ్గరికి వచ్చి రాత్రి వేసేసాడు కదా, మళ్ళీ తెల్లారి వేసేసిన మనిషి ఎట్టుంటాడు? తెల్లారి పొద్దున్న చీకటితో వచ్చి, ఓ దానియేలు అసలు నువ్వు ఉండవా? ఓ దానియేలు అసలు నువ్వు ఉండవా అని అడుగుతున్నాడు. ఆ దానియేలు అంటున్నాడు, అయ్యా నేను నా దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉన్నా. నా దేవుని దృష్టిలో నిర్దోషిగా బతికా. అందుకనే ఆయన నన్ను తన దూతను పంపించి సింహాల నోళ్లు ముయించి నన్ను కాపాడాడయ్యా. లోపల నుంచి ఒక స్వరం వస్తుంది. ఈరోజు నువ్వు దేవుని దృష్టిలో నిర్దోషివా, నిరపరాధివా, నిందారహితుడివా, అపరాధివా? నువ్వెవరివి? నేనెవరిని? ఇంత వాక్యం బోధిస్తున్న నేను ఆయన దృష్టిలో నిర్దోషినేనా, నిరపరాధినేనా, నిందారహితుడినేనా?
మరి ఇన్ని సంవత్సరాల నుంచి దేవుణ్ణి నమ్ముకుని వాక్యం వింటున్న మీరు ఆయన దృష్టిలో నిర్దోషంగా ఉన్నారా? నిరపరాధులుగా ఉన్నారా? మీకు తెలుసా, బయట వాళ్ళకి ఒక్క శాపమే, వాక్యం విని చేయకపోతే రెండంతల శాపము. అదేంటి పాస్టర్ గారు, మనకి రెండంతల శాపం ఎందుకండి? మనకి సత్యం తెలిసి కూడా, వాక్యం తెలిసి కూడా చేయలేదు కాబట్టి. వాళ్ళకి తెలీదు, వాళ్ళకి ఎట్టాగో వాళ్ళకి తెలీదు, అందుకని ఒక్క వంతే శాపం. మనకి తెలిసి కూడా చేయకపోతే 2 వంతుల శాపము. ఈరోజు ఆ ఎలిజబెత్ అనే ఆమె అంటుంది, గొంతెత్తి పాడుతుంది ఏమని? ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించాడు. అంటే నేను దీనస్థితిలో ఇక నా గర్భం ఫలించదు, నా పేగు ఫలించదు, ఇక నేను ఇంతే, 90 సంవత్సరాలు అయిపోయింది, అందరూ ఇక మీరేం పాస్టర్మలో అని ఎంతమంది ఎన్ని సూటిపోటి మాటలు అవన్నీ భరించుకుని అట్టనే నేను ఉన్నాను అని అనుకుంటున్న సమయంలో దేవుడంట ఆ దీనస్థితిలో, ఆ ఇబ్బందిలో, ఆ అవమానములో, అమానవీయ పరిస్థితుల్లో ఆ జకర్యా ఎలిజబెత్ మీదకి యెహోవా కటాక్షం దిగి వచ్చింది. కారణం ఏంటి? ఎందుకు వచ్చింది? వాళ్ళిద్దరూ కూడా సకలమైన ఆజ్ఞలు, న్యాయ విధుల విషయంలో నిరపరాధులు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలేంటో మీకు తెలుసు, దేవుని న్యాయ విధులేంటో మీకు తెలుసు, దేవుని కట్టడలేంటో మీకు తెలుసు. కొన్ని సంవత్సరాలుగా వాక్యాన్ని వింటూ ఉన్నారు, ఉపదేశాన్ని వింటూ ఉన్నారు. ఇక్కడ మాయ మర్మాలు, మంత్రాలు, తంత్రాలు ఏమీ లేవు. ఉన్నది ఉన్నట్టుగా ఉపదేశాన్ని మేము మీకు బోధిస్తున్నాం. ఏ తప్పు చేయకూడదు, ఏ ఒప్పు చేయాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, దేవునితో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్ని మీకు తెలుసు. సకలమైన న్యాయ విధులు మీకు తెలుసు, సకలమైన ఆజ్ఞలు మీకు తెలుసు. అసూయ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, పగ ఉండకూడదు, ప్రతీకారేచ్ఛ ఉండకూడదు. తగ్గించుకోవాలి, సహించుకోవాలి, ఓర్చుకోవాలి, ప్రేమించాలి, దేవునికి లోబడి ఉండాలి, దైవజనుడికి లోబడి ఉండాలి, సంఘములో విధేయతగా ఉండాలి. ఈ లోకములో అన్యులు ఆశించినట్టు అధికమైన ఆశలు కలిగి ఉండకూడదు. దైవరాజ్యం కోసం ప్రాకులాడాలి, దైవరాజ్యాన్ని సంపాదించుకోవాలి, రక్షణ కాపాడుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలి. మన కోసం తన ప్రాణాన్ని సమర్పించిన దేవుడికి మనవంతు కూడా, దేవునికి మనం ఈ లోకంలో ఉన్నప్పుడే ప్రభు కోసం ప్రయాసపడాలి. అన్నీ మీకు తెలుసు, అన్నీ మీకు తెలుసు. అన్నీ తెలిసిన, సకలమైన ఆజ్ఞలు మీకు తెలిసిన, అత్యంత బలమైనవి. ప్రతి ఆదివారం మందిరానికి రావాలి, దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో 10వ భాగం ఇవ్వాలి. అలా దొంగిలించి ఎంతో మంది నష్టపోతున్నారు. వాళ్ళు ఎన్ని సమస్త శపించబడిపోతున్నారు. ఏదో మేము స్వార్థం కోసం, మేమేదో బాగుపడేదానికి మేము చెప్తున్నామని ఫీల్ అవుతున్నారు. అది అభివృద్ధి కోసం, అది దీవెన కోసం దేవుని పెట్టిన కట్టడని గ్రహించలేకపోతున్నారు. ఆ ఆజ్ఞల విషయంలో అపరాధులవుతున్నారు. ఆలోచించండి. వీళ్ళంట సకలమైన ఆజ్ఞల విషయంలో, న్యాయ విధుల విషయంలో నిరపరాధులుగా ఉండి దేవుని దృష్టిలో నీతిమంతులు అయిరి. హల్లెలూయా. ప్రియమైన సహోదరి, నీవు కూడా ఇలా బతికితే ఈరోజు కాకపోయిన రేపైనా దేవుని కటాక్షం నీ మీదకి, నీ బిడ్డల మీదకి. ఎస్, నమ్ముతున్న వాళ్ళు ఆమెను చెప్పండి. నీవు కూడా ఇలా బతకగలిగితే ఇదేం పెద్ద కష్టమైందేం కాదు.
నీవు కూడా ఇలా బతకగలిగితే, నీవు కూడా ఇలా జీవించగలిగితే, రోషం కలిగి ఇంత గొప్ప దేవుణ్ణి నేను నమ్ముకున్నాను, ఏంటి నేను ఇలా ఉన్నానని చెప్పి నువ్వు రోషం తెచ్చుకొని నువ్వు కూడా ఈ క్షణము నుంచి ఈ విధంగా నువ్వు బతకగలిగితే యెహోవా కటాక్షం నీ మీదకు వస్తుంది. ఆయన కటాక్షం మన మీదకు వస్తే పరిస్థితులు తారుమారైపోతాయండి, చాలా మారిపోతాయి. అర్థం కానంత గొప్పగా మారిపోతాయి, ఊహించలేనంత గొప్పగా మారిపోతాయి. దేవుడు ఆ విధంగా ఆశీర్వదిస్తాడు. పడగొట్టువాడు ఆయనే, చెప్పండి చెప్పండి, నిలబెట్టువాడు ఆయనే. కాబట్టి నిన్ను, నీ యొక్క బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించాలంటే, ఆయన కటాక్షం, ఆయన కరుణ, ఆయన దయ నీ మీదకి రావాలంటే నీవు కూడా జకరియా ఎలిజబెత్ వలె ఆయన సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధిగా ఉండో, నిరపరాధిగా ఉండో. ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే నిరపరాధి అవుతావు, అనుసరించకపోతే ఆ ఆజ్ఞ విషయమై అపరాధి అవుతావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాళ్ళు ఆ రీతిగా నిరపరాధులుగా ఉన్నారు, నీతిమంతులుగా ఉన్నారు. కాబట్టి ఆయన కటాక్షము వారి మీదకి దిగొచ్చింది. వెరీ సింపుల్ అండి. ఇదేమి పెద్ద అర్థం కాని భాష, సంస్కృతం కాదు, సంస్కృతం కాదు. ఫ్రీగా అర్థం చేసుకోండి. మరొక వాక్యం, కింద వాక్యం మనం చూద్దాం. ఇదే లూకాసు వార్త 1వ అధ్యాయం 49వ వచనం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్నేమంటారు? ధన్యురాలు, ధన్యురాలు, ధన్యురాలు అంటారు. చాలు, ఆయన నామం పరిశుద్ధం. ప్రియ దేవుని బిడ్డలారా, సర్వశక్తిమంతుడు నాకు ఏం చేశాడంట? చెప్పండి, ఏం చేశాడంట? గొప్ప కార్యాలు, గొప్ప కార్యాలు, గొప్ప కార్యాలు. నేను కొంచెం ధ్యానం చేశాను. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు అని ఆమె అంటుంది. గొప్ప కార్యాలు ఆయన చేశాడు, గొప్ప కార్యాలు ఆయన చేశాడు అని నేను ధ్యానిస్తున్నప్పుడు ఒక ఆలోచన ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎస్, గొప్ప దేవుడు కాబట్టి, హల్లెలూయా, హల్లెలూయా, గొప్ప దేవుడు కాబట్టి గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన చిన్న శతక దేవుడు కాదు. ఆయన ప్రపంచంలో అతిపెద్ద మతం ఇది, అతిపెద్ద దేవుడు, అతిపెద్ద గ్రంథము, అతిపెద్ద మనుషులు ఆరాధించే, నమ్మిన, విశ్వసించిన మార్గం ఇది. భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు. ఆనాడు సొలొమోను మందిరం కట్టించినప్పుడు, మీరు కట్టించిన మందిరాల్లో నేను ఉండగలనా? ఉంటానా? సొలొమోను పెద్ద మందిరం 40 సంవత్సరాలు కట్టారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. అప్పుడు ప్రొక్లైన్లు ఏమీ లేవు. ఆ రాళ్ళు, మీరు ఎప్పుడన్నా యెరూషలేముకు పోతే ఆ రాళ్ళు మనుషులు ఎత్తలేరు, 10 మంది కూడా ఎత్తలేరు. ప్రొక్లైన్ లేవు. అయినా ఎట్టబెట్టారు, ఎట్ట కట్టారు? ఎప్పుడైనా మీరు గూగుల్లో, యూట్యూబ్లో చూడండి. అంత పెద్ద మందిరం కట్టి వేల పొట్టేళ్ళు, వేల జంతువులు దేవుడికి బలి ఇచ్చి, ఆ రోజు యాజకులందరూ దేవుని మందిరములు ఉంటే ఆయన మహిమ దిగి వచ్చింది. హల్లెలూయా. అప్పుడు యాజకులు ఆయన మహిమ ఎదుట నిలవలేకపోయారు, గజ 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 వణికిపోయారు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడేమంటే, సొలొమోను, నీవు కట్టించిన మందిరములో నేను ఉంటాననుకుంటున్నావా? నేను ఉండగలనా? మనుష్యుడు నాకు మందిరం కట్టించగలడా? మనుషుడు కట్టించిన మందిరాల్లో నేను పడతానా? ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం. నాకు ఎంత మందిరం మీరు కట్టించగలరు?
ఆయన చిన్న చిత్తగా దేవుడు కాదండి. నువ్వు ఆయన్ని గొప్పగా చూస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. నువ్వు ఆయన తక్కువగా చూస్తే చెప్పండి అంతే, నిన్ను బట్టే, నువ్వు కొలిచే కొలతను బట్టే. చాలామంది దేవుణ్ణి తక్కువగా చూస్తారు, చిన్న చూపు. ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా మీకు ఇష్టమైన వాళ్ళు వస్తే ఏం చేస్తారు? అప్పటికప్పుడే మినపప్పు నానబెట్టి వడల కాల్చి చికెన్ తెచ్చి అప్పటికప్పుడే వాళ్ళకి ఎక్కడ లేని మర్యాదలన్నీ చేసేస్తారు. ఇష్టం లేని వాళ్ళు వస్తే ఎక్కడ లేని కసుర్లు, ఎక్కడ లేని సణుగుళ్ళు, గొనుగుళ్ళు. వీళ్ళు ఇప్పుడే రావాలా, నా బాధలు ఎప్పటికీ పోవు, ఇక ఇంతే నాకు. ఆయన అమ్మమ్మ అంటుంటాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఏమండి దేవుని విషయంలో కూడా ఏమండి, దేవుణ్ణి మీరు ప్రేమిస్తే, దేవుణ్ణి గొప్పగా చూస్తే దేవుడు మీకు గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. మీరెంత దేవుణ్ణి గొప్పగా చూస్తున్నారో, ఎంత దేవుణ్ణి ప్రేమిస్తున్నారో మీరిచ్చే కానుకలే చెప్తాయి. ఎస్, మీరు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నారో, ఎంత గౌరవిస్తున్నారో, ఎంత గొప్పగా చూస్తున్నారో మీరిచ్చే కానుకలే చెప్తాయి. లైవ్ వెళ్తా ఉంది, నేను చెప్పే ప్రతి మాట స్పష్టమైంది. మీరు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నారో, మీరు దేవుణ్ణి ఎంత గౌరవిస్తున్నారో, మీరు దేవుణ్ణి ఎంత గొప్పగా చూస్తున్నారో మాటలు కాదు, మీరిచ్చే కానుకలే చెప్తాయి, అవి చెప్పేస్తాయి. ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా నచ్చిన వాళ్ళు వస్తే మీరు చూపించే మర్యాద, మీరు పెట్టే తిండి తిప్పలు, వాళ్ళ మీద మీకున్న ప్రేమ, మీరు ఇచ్చే ఫుడ్ అంతట్లో అవి చెప్పేస్తాయి. బైబిల్ ఆధారంగా యేసు ప్రభు ఒకసారి వినాలి, యేసు ప్రభు ఒకసారి ఒక ఇంట్లో ఉన్నాడు. వేల మంది ఆ ఇంట్లోకి వచ్చారు, చుట్టుపక్కల వచ్చేసారు, జనాలు ఇసుక రాళ్ళంత ప్రజలు వచ్చారు. వినాలి. అప్పుడు అక్కడికి ఒక స్త్రీ వచ్చింది. ఆమె చాలా పాపం చేసే స్త్రీ. ఆమె వచ్చింది, అక్కడికి వచ్చింది. వచ్చేటప్పుడు ఆమె ఏం తెచ్చింది? విస్తారమైన డబ్బులు పెట్టి, ఎక్కువ ధనము పెట్టి, ఒక సెంట్ బాటిల్, ఎక్కువ ధనం, అది చాలా ఖరీదు, చాలా విలువైంది, అది మామూలు వాళ్ళు కొనలేనిది, ₹1000. అప్పుడే అది కొనుక్కొని వచ్చి తిన్నగా యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఎవరిని పట్టించుకోకుండా వచ్చి మూత తీసి ప్రభు తల మీద దాన్ని ప్రోక్షించింది. ఆ అత్తరుతో ప్రభు తలను ప్రోక్షించింది. ఇప్పుడు వెంటనే పక్కనున్న పేతురు, యోహానులు వాళ్ళు, ఏమ్మా నీకేమన్నా బుద్ధి ఉందమ్మా, జ్ఞానం ఉంది నీకు, ఏమ్మా నువ్వు, అది ఎంత విలువైంది, ఆ బాటిల్ ఎంత విలువైంది, ఎంత కాస్ట్, అది ఎన్ని ₹1000 అది, అంత పెట్టి కొని ప్రభు తల మీద పోయడం అవసరమా? పేదోళ్ళకి పెట్టలేవా? నీకంత దగ్గర డబ్బులుంటే, నీకంత డబ్బులుంటే పేదోళ్ళకి నువ్వు పెట్టొచ్చు కదా, పేదోళ్ళు అంటున్నారు వాళ్ళు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, వినండి అయ్యా, పేదోళ్ళు ఎప్పుడు ఉంటారు, నేను ఎప్పుడు మీ దగ్గర ఉండను. ఈమె నన్ను ఎక్కువ ప్రేమించింది, అందుకే ఎక్కువగా ఈమె చేసిన పాపాలు క్షమించబడ్డాయి. హల్లెలూయా చెప్పండి. ఏమ్మా, ఇప్పుడు మీరు కొంచెం జ్ఞానం కలిగిన వాళ్ళగా ఆలోచించండి. యేసు ప్రభు వారు ఏమన్నాడు? ఈమె నన్ను ఎక్కువ ప్రేమించింది, ఆమె ఎక్కువ డబ్బులు పెట్టి అది కొనింది. యేసు ప్రభు వారు అంటున్నాడు, ఈమె నన్ను ఎక్కువ ప్రేమించింది, అందుకే ఈమె ఎక్కువ చేసిన పాపాలు. నువ్వు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావో నీవిచ్చే కానుకే అది చెప్పేస్తుందండి. బయటికి వెళ్తే ₹100, ₹500, ₹1000, ₹2000, మనకెంతంటే అంత మనం చాలా ఈజీగా ఖర్చు పెట్టేస్తాం. మనం ఒక షాపుకి వెళ్ళినా, మార్కెట్కి వెళ్ళినా, బజార్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, అదే దేవుని మందిరంలోకి వస్తే చాలా లీస్ట్, ఇక అంతకంటే ఏముండదు, ₹10.
అంటే దేవుడికి మనం ఎంత విలువిస్తున్నాం, ఎంత ప్రేమిస్తున్నాం. ఇప్పుడు మనం గొర్రెపిల్ల మోచాలు పెడుతుంటాం కదా, చిల్లర చిల్లర చిల్లర, అంత పెద్ద సభ పెట్టి అవన్నీ ఏర్పాటు మనం చేసి భోజనాలు పెట్టి అంత వాక్యాన్ని, అంత బలమైన ఉపదేశాన్ని అందిస్తుంటే చిల్లర అంటే మన దేవుడు చిల్లర దేవుడు, అడుక్కునేవాడు. ఆయన అడుక్కునేవాడు. అంటే వాళ్ళ దృష్టిలో దేవుడు అడుక్కునేవాడు. అందుకే మన దేవుడు అన్నాడు, నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలత నీకు కొలవబడుతుంది. అంటే దేవుడు నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు, దేవుడు నువ్వు ఎంత ఆరాధిస్తున్నావు, ఎంత గొప్పగా చూస్తున్నావు, ఎంత చిన్న చూపు నువ్వు చూస్తున్నావు. ఇక్కడ ఈమెమంటుంది, యెహోవా నాకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు కాబట్టి గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు కూడా ఆయన గొప్పగా చూడాలా, గొప్పగా చూడాలా, ఉన్నతంగా చూడాలా, మహిమగా చూడాలా, మొదటిగా చూడాలా. ఆయన్ని గొప్పగా నువ్వు ట్రీట్ చేయాలా. ఆయన నీకు కూడా గొప్పగా నిన్ను చూస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది దేవుడంటే చిన్న చూపు, దేవుడంటే తక్కువ చూపు, దేవుడంటే పెద్ద లేదు. అదే బయట 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 వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ధనాన్ని ఖర్చు పెడతారు. దేవుడు మందిరం అనేసరికి, దైవజనుడు అనేసరికి, దేవుడు కార్యాలు అనేసరికి ఎంత చిన్న చూపుగా ఉంటుంది. అందుకనే మీరు ఇచ్చే కానుక, మీరు దేవుడిని ఎంత ప్రేమిస్తున్నారో అది చెప్పేస్తుంది. లైవ్ పోతా ఉంది. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అది హల్లెలూయా. 100 మంది 1000 మంది రాబోయే రోజుల్లో ఎంతో మంది వాక్యాన్ని చూస్తారు. దీనికి తిరుగులేదు. ఇది సత్యం. ఇది దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆనాడు జకరియా, ఎలిజబెత్ దేవుణ్ణి గొప్పగా చూశారు. అవమానాల్లో, నిందల్లో, కష్టాల్లో, బాధల్లో దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఆయన సకలమైన ఆజ్ఞలు, న్యాయ విధులు విషయంలో నిరపరాధులుగా ఉన్నారు, నడుచుకున్నారు. ప్రభు దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు. అందుకనే దేవుడు వాళ్ళకి గొప్ప కార్యాలు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు 2 మాటలు. యెహోవా కటాక్షం నీ మీదకి రావాలంటే, ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేయాలంటే, నీవు కూడా ఎలిజబెత్, జకరియా లాగా ఆయన సకలమైన ఆజ్ఞలు, న్యాయ విధుల విషయంలో నిరపరాధిగా ఉండు. నేనెంత పాట కూడా నేను రాసుకున్నాను కదా. నేనెంతండి, మిమ్మల్ని బలవంతం చేసి కూర్చోబెట్టి మీరు పసిబిడ్లా. వాక్యం బోధించటం వరకే, చెప్పటం వరకే. అయ్యా ఇలా, అమ్మా ఇలా, అయ్యా ఇది ఇలా ఉంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడయ్యా, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడయ్యా. ఆయన కటాక్షం మీ మీదకి ఇంతే, ఇంతవరకే. నా జీతం ఆయన ఇస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఆయన ఇస్తాడు. ఎస్తేరో, నేను రాజు ఇంట్లో ఉన్నాను, రాజుకు రాణిగా ఉన్నాను, నాకు ఇబ్బంది లేదు, గమ్ముకుంటావేమో. నువ్వు గమ్ముగా ఉంటే దేవుడు మరొక దిక్కు నుండి ఇశ్రాయేలీయులకు సహాయమో చేస్తాడు. ఆయన చేస్తాడు. చాలామంది సహకరించరు, సపోర్ట్గా ఉండరు, దైవజనుడిని ప్రేమించరు, పట్టించుకోరు, ఏం చేయరు. మేము కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ, మనసులో బాధపడుతూ ప్రభు పని మేము చేసుకుని వెళ్తూ ఉంటాం. అయితే వాళ్ళు మౌనంగా ఉన్నారని దేవుడు మౌనంగా ఉండడు. వేరే దిక్కు నుంచి మాకు సహాయమో అందిస్తాడు. కానీ అవకాశాన్ని, ఆశీర్వాదాన్ని మీరు పోగొట్టుకుంటున్నారని గుర్తుపెట్టుకోండి. పరిచర్య చేస్తే ఆశీర్వాదం, ప్రభు పని చేస్తే ఆశీర్వాదం, ప్రభుకి కానుకలు సమర్పిస్తే గొప్ప దీవెన, అభివృద్ధి. దైవజనుడికి అండగా తోడుగా ఉంటే, పరిచర్యలో సహకరిస్తే కుటుంబం దీవించబడుతుంది, 100% ఆశీర్వదించబడుతుంది.
ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ సమయంలో ఆయన కటాక్షం, ఆయన కృప మన జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయాలంటే లూకాసు వార్త 1:6 వీరిద్దరూ సకలమైన దేవుని ఆజ్ఞల విషయంలో, న్యాయ విధుల విషయంలో నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టిలో నీతిమంతులైరి. నువ్వెలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావు? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? న్యాయ విధుల విషయంలో అపరాధివా, నిరపరాధివా? దేవుని ఆజ్ఞల విషయంలో అపరాధివా, నిరపరాధివా? నాకు మీరు ఎన్నైనా చెప్పొచ్చు, నేను తల ఊపి వందనాలమ్మా అని ప్రార్థన చేసి వచ్చేస్తా. దేవుడి కాడు చెప్పలేరు, దేవుడి కాడు చెప్పలేరు, నేను చెప్పలేను, ఎవరు చెప్పలేరు. నాకు మీరు ఎన్నైనా చెప్పొచ్చు. సరే అమ్మా, సరే అక్క, సరే అన్నా, వందనాలన్నా, నాకు తెలుసు మీరు చెప్పేదంత అబద్ధమని. అయినా కూడా సరే అన్నా, సరే అక్క, సరే అమ్మా అని చెప్పి ప్రార్థన చేసి వచ్చేస్తా. అంతకు మించి నేనేమీ చేయలేను. కానీ ఆయన చూస్తున్నాడు. నువ్వు దేవుని ఆజ్ఞల విషయంలో నిరపరాధిగా ఉంటే ఖచ్చితంగా ఆయన కటాక్షం నీ మీదకి, నీ బిడ్డల మీదకి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. దేవుడు ఆశీర్వదిస్తాడు, నమ్మదగిన దేవుడు. కాబట్టి ఇక మీదటైనా, ఇక్కడి నుంచైనా, ఇప్పటి నుంచైనా, ఈ 2026 ఆగస్ట్ 23వ తేదీ ఇప్పటి నుంచైనా నిరపరాధిగా బతుకో. ఆజ్ఞల విషయంలో, న్యాయ విధుల విషయంలో నిరపరాధిగా నడుచుకో. నీతిమంతులుగా నీ కుటుంబాన్ని తీర్చిదిద్దుకో. నువ్వు నడువు మొదట. ఆయన కటాక్షం నీ మీదకి వస్తుంది. ఆయన కటాక్షం వస్తే అప్పులు ఉంటాయా? ఆయన కటాక్షం వస్తే అనారోగ్యం ఉంటుందా? ఆయన కటాక్షం వస్తే కలహాలు, తగులు ఉంటాయా? ఆయన కటాక్షం వస్తే లేమి ఉంటుందా? ఆయన కటాక్షం వస్తే దరిద్రం ఉంటుందా? ఆయన కటాక్షం వస్తే శోధనలు ఉంటాయా? ఇవన్నీ ఉండవు. నీ కాలుకి ఎదురు దెబ్బ తగలదు. ఆమెను చెప్పు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా దేవ, పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ మాటలు విన్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి, దీవించండి. అవునయ్యా, ఎలిజబెత్, జకరియా వారి మీదకి మీ కటాక్షం వచ్చింది. వారి జీవితంలో గొప్ప కార్యాలు మీరు చేశారు. కారణం లూకాసు వార్త 1:6 వీరిద్దరూ సకలమైన దేవుని ఆజ్ఞల విషయంలో, న్యాయ విధుల విషయంలో నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టిలో నీతిమంతులైరే. ఇట్టి జీవితాన్ని మాకందరికీ అనుగ్రహించి ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేసి, ఈ వాక్యం ఇప్పుడు విన్నా, ఇంకా వినబోతున్నా, లైవ్ ద్వారా అయా యూట్యూబ్, ఫేస్బుక్లో వినబోతున్నా వారందరినీ దీవించి ఈ వాక్య ప్రకారం నడిపించి వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ మీదకి, వాళ్ళ బిడ్డల మీదకి మీ కటాక్షము దిగొచ్చినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.